కుంభమేళాకి, పుష్కరానికి డిఫరెన్స్ ఏంటి? కుంభమేళా 45 రోజుల పాటు జరుగుతూ ఉంటుంది. పుష్కరం 12 రోజుల పాటు జరుగుతూ ఉంటుంది. మరి కుంభమేళా వెనకాలన్న ఎక్సైటింగ్ స్టోరీ ఏంటి అంటే, రాక్షసులకి, దేవతలకి క్షీరసాగర మథనం జరిగి, అమృతం కోసం వాళ్ళిద్దరూ ఫైట్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఏంటంటే, ధన్వంతరి అమృతపు కుండతో మనకి పాల సముద్రంలో నుంచి వచ్చిన విషయం తెలిసిందే. ఈ పాల సముద్రం నుంచి వచ్చిన ఈ అమృత భాండం అంటే కుంభం. దీనిలో నుంచి 4 చుక్కల అమృతాన్ని 4 తీర్థాల్లో విష్ణుమూర్తి జార విడిచారు అని చెప్తారు. అవి ఎంతో శక్తిని చేకూర్చుకుంటూ ఉంటాయి 12 సంవత్సరాలకి. అండ్ అప్పుడు మనం కుంభమేళా అనేది జరుపుకుంటూ ఉంటాం. పుష్కరం విషయానికి వస్తే, పుష్కరుడు అని ఒక పండితుడు ఉండేవాడు. నేనెప్పుడు జల రూపంలో బ్రతికే ఉండాలి అని ఆయన ఒక వరం పొందాడు. అయితే గురుడు ఏం చెప్తాడంటే, నేను ప్రతి రాశి మారేటప్పుడు ఆ రాశికి అనుగుణంగా ఉండే నదిలోని నువ్వు నిక్షిప్తమై ఉంటే, నువ్వు కూడా ఏంటి అంటే ఎంతో శక్తిని చేకూర్చుకుని అందరి పాపాలని పోగొడతావు, ఎప్పుడూ బ్రతికే ఉంటావు అని చెప్తాడనమాట.